ఫారెన్ డిగ్రీ సెంటిగ్రేడ్ నుండి సెల్సియస్ డిగ్రీ సెంటిగ్రేడ్కి, సెల్సియస్ డిగ్రీ సెంటిగ్రేడ్ నుండి ఫారెన్ డిగ్రీ సెంటిగ్రేడ్కి కన్వర్ట్ చేయడానికి 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ ఆధారంగానే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయవచ్చు. అసలు ఈ ఫారెన్ డిగ్రీ సెంటిగ్రేడ్, సెల్సియస్ డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే మనకు ఫీవర్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా, అప్పుడు డాక్టర్ థర్మామీటర్ తోటి చెక్ చేసి మన ఫీవర్ ఎంత టెంపరేచర్లో ఉందో చెప్తాడు. ఆ టెంపరేచర్ని ఫారెన్ డిగ్రీ సెల్సియస్లోనూ, ఫారెన్ డిగ్రీలోనూ, సెల్సియస్ డిగ్రీలోనూ చూపిస్తారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 25 డిగ్రీ సెంటిగ్రేడ్. దీన్ని సెంటిగ్రేడ్ నుండి ఫారెన్ హీట్కి చేంజ్ చేయడానికి ఫార్ములా ఏంటంటే 9/5 ఇంటూ C ప్లస్ 32. 9/5 యాస్టీజ్గా రాస్తాము. ఇంటూ సెంటిగ్రేడ్ ఎంత తీసుకున్నాము? 25 డిగ్రీ సెంటిగ్రేడ్. C ప్లేస్లో 25 వేసి ప్లస్ 32. 25ని 5తో క్యాన్సిల్ చేస్తే 5 5 25 అవుతుంది. రిమైనింగ్ 9 ఇంటూ 5, 9 5 45 ప్లస్ 32. 45 ప్లస్ 32 77 డిగ్రీ ఫారెన్ హీట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 0 తీసుకున్నట్లయితే 0 ఇంటూ 9/5 లేదా 9/5 ఇంటూ 0. ఎనీ నెంబర్ ఆర్ ఫ్రాక్షన్ మల్టిప్లై విత్ 0. ఏదో ఒక నెంబర్ని, ఏ నెంబర్నైనా, ఫ్రాక్షన్ అయినా, నెంబర్నైనా 0తో మల్టిప్లై చేసినప్పుడు మనకు ఆన్సర్ 0నే వస్తుంది. సో 0 ఇంటూ 9/5 ప్లస్ 32. 0 ఇంటూ 9/5 0 ప్లస్ 32. 0 ప్లస్ 32 డిగ్రీ ఫారెన్ హీట్. ఇప్పుడు ఫారెన్ హీట్ డిగ్రీ సెంటిగ్రేడ్ నుండి సెల్సియస్ డిగ్రీ సెంటిగ్రేడ్కి చేంజ్ చేయడానికి ఫార్ములా ఏంటంటే C = 5/9 బ్రాకెట్ F - 32. 5/9. ఇక్కడ ఫారెన్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఎంత తీసుకున్నాం? 68 డిగ్రీస్. 68 - 32. 68 - 32 36. 5/9 ఇంటూ 36. 9 టేబుల్లో 4 టైమ్స్. 9 4s 36. 5 4s 20 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే 95 డిగ్రీ ఫారెన్ హీట్. 5/9 ఇంటూ లేదా బ్రాకెట్ 95 - 32. 95 - 32 = 63. 5/9 ఇంటూ 63. 9 1s 9, 9 7s 63. 5 7s 35 డిగ్రీ సెంటిగ్రేడ్.